హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పొనుగంటి పప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొనుగంటి కూరని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను కందిపప్పు యూజ్ చేస్తున్నా గైస్. మీకు కావాలంటే పెసరపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ కందిపప్పును కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 2 ఉల్లిగడ్డలు, 2 టమోటాలు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు ఇంకా కారం కావాలంటే ఒక 4 అయినా పచ్చిమిర్చి తీసుకోవచ్చు. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. వీటన్నిటిని పక్కన పెట్టుకున్నాక నేనైతే ఇక్కడ కుక్కర్లో వండుతున్నా గైస్. మీరు కావాలంటే నార్మల్ పాత్రలోనే వండుకోవచ్చు. కట్ చేసుకున్న టమోటాలు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, అలాగే కొంచెం సరిపడా కారం, మీకు ఎక్కువ కారం కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని కడిగి ఉంచుకున్న కూరని అందులో వేసేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించాలన్నమాట. పొనుగంటి కూర చాలా మంచిది గాయస్. మేమైతే తింటాము, చాలా బాగుంటుంది కూడా కర్రీ. అలాగే ఇప్పుడు ఉడకగానే తాలింపు వేసుకోవాలన్నమాట. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం జీరా వేసుకోవాలి. అలాగే కొంచెం చిన్నులపై కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవడమే. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. నేనైతే చాలా బాగా తింటాము, చాలా బాగుంటుంది కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.